ఇందిరా పార్క్ లో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రిటైర్మెంట్ బకాయిల కోసం విశ్రాంత ఉద్యోగుల పక్షాన బీజేపీ మహాధరణ ఏర్పాటు చేసింది. మహాధరణకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విశ్రాంత ఉద్యోగులు వచ్చారు. ఈ రిటైర్మెంట్ బకాయిలకు సంబంధించిన ఇష్యూ మీద మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్, మీరు ఎమ్మెల్సీగా కూడా చేశారు. గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఒక వృద్ధాప్యంలో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎప్పుడూ లేదు గతంలో. ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి వచ్చింది? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. నేను కొత్తగా జాబ్లోకి వచ్చినప్పుడు ఉండే ఈ పరిస్థితి. ఎందుకనంటే ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక ఉద్యోగి రిటైర్ అయితే చెప్పులు అరిగేదాకా పెన్షన్ గురించి తిరిగే పరిస్థితి ఉండే ఆనాడు పరిస్థితుల్లో. కానీ అదే పరిస్థితి ఈరోజు మళ్ళీ పునరావృతం అవడం నిజంగా ఈరోజు చెప్పులు అరిగేది కాదు, కాళ్ళు అరిగేదాకా తిరిగే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డదంటే ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన ఉందని నేను భావిస్తున్నా. ఎందుకనంటే నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను కూడా చూసాను, నా చిన్నప్పుడు మా దగ్గర పొలం దగ్గర ఎవరైనా జీతగాడు ఉంటే ఒక ఏడాది పనిచేసి నేను వెళ్ళిపోతా అంటే ఆ వెళ్ళిపోయే జీతగానికి ఇంత గొంగడి ఓ చెప్పులు ఒక గాసం ఇచ్చి పంపించేది. అంటే ఇంకొక దగ్గర ఉద్యోగం దొరికే వరకు ఆయనకి ఇబ్బంది కలగొద్దని. నువ్వు 35 సంవత్సరాలు ఈడ ప్రభుత్వంలో ఊడిగం చేసి ప్రభుత్వం యొక్క చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేసినటువంటి ఉపాధ్యాయుడు 35 ఏళ్ళ తర్వాత ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ని అందజేయాల్సిన బాధ్యత ఈరోజు కనీస బాధ్యత ప్రభుత్వాన్ని. దాన్ని ఉల్లంఘించడం వల్లనే ఈరోజు రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాదాపు 50 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం. దానికి కారణం ఎవరు? ఇప్పుడు అంటుంటారు హత్య కారణము ఈరోజు ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వ హత్య అనాలనా లేకపోతే వాళ్ళ ఆత్మహత్య అనాలనా చెప్పండి. మీరు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఈ వస్తాయనే ఆశతోటి బిడ్డల పెళ్లికో లేకపోతే ఇంకేదన్నా అనారోగ్యానికి గురి అయితేనో వారికి వాళ్ళు అప్పు చేసి ఇవి రాకపోయే వరకు ఆ ఆవేదన భరించలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఈరోజు దుర్భర పరిస్థితి ఏర్పడడం వల్లనే ఈరోజు ఉపాధ్యాయులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఈరోజు రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 3 ఏళ్ళు పెంచడం వల్లనే ఇప్పుడు అంతా భారం మా మీద పడ్డదనే అభిప్రాయం ఈ ప్రభుత్వం నుంచి వ్యక్తం అవుతుంది. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడు వాళ్ళు 33 సంవత్సరాలు పెంచిన తర్వాత నాకు భారం వస్తుంది అనేది నీకు ఎన్నికల ముందే తెలుసు కదా. ఎన్నికల ముందు తెలిసినప్పుడు నువ్వు వాగ్దానం ఎట్లిస్తావు చెప్పండి. అయ్యా నేను చెల్లించే పరిస్థితి లేదు, మీకు ఇచ్చే డిఎల్ ఇయ్యను, మీకు రావాల్సిన బెనిఫిట్స్ని ఇయ్యనని ఎన్నికల ముందే చెప్పాలి కదా. ఓడెక్కదాకా ఓడమల్లయ్య, ఓడ దిగంగానే బోడమల్లయ్య. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపొందడానికి ఉపాధ్యాయులకు ఉద్యోగులు రాసిన డిఎల్ ఇస్తా, పిఆర్సీ ఇస్తా అన్ని వాగ్దానాలు చేసి కనీసం వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కాదు, వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్ము కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు. జీపీఎఫ్ కానీ జిఎల్ఐ కానీ ఈరోజు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఏది జీపీఎఫ్ జిఎల్ఐ ఈరోజు అనారోగ్యానికి గురైతే జీపీఎఫ్ పెట్టుకునే పరిస్థితి. ఒక ఉపాధ్యాయులు అయితే ఈరోజు పెళ్లి పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా బిడ్డ పెళ్లికి అవసరం ఉంటాయని జీపీఎఫ్లో అమౌంట్ దాచిపెట్టుకుంటే వాళ్ళు జీపీఎఫ్ బిడ్డ పెళ్లి పెట్టుకొని జీపీఎఫ్కి అప్లై చేస్తే రాకపోతే బిడ్డ పెళ్లి పోస్ట్పోన్ చేసుకున్నటువంటి దుర్భర పరిస్థితి ఈరోజు ఉన్నది. దానికి బాధ్యత ఎవరు చెప్పండి? ప్రభుత్వం కాదా? నీకు రావాల్సిన బెనిఫిట్స్ కాదు, వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్ము వాళ్ళకి చెల్లించడానికే నీకు ఇబ్బంది ఏర్పడితే ఇక ఎందుకు బాధ్యత? ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటిది? ఇప్పుడు కుటుంబ పెద్దగా ప్రభుత్వం ఈరోజు ఎవరికే ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉండదు. అట్లా ఈరోజు రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇబ్బంది ఏర్పడుతుండ్రు. ఇప్పుడు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే, మొన్న ఒక టీచర్ నాకు ఫోన్ చేసింది, మా హస్బెండ్కి క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది సార్, ఈరోజు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది, కానీ నేను ప్రభుత్వాన్ని ట్రీట్మెంట్ చేయమని అడుగుతలేను, నా జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ పెట్టుకుండా చెల్లించాలంటే అది రానటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు? ఇప్పుడు వాళ్ళ వైద్యానికి రాకపోయే వాళ్ళు చనిపోయినాక సావుకి ఇస్తారా లేకపోతే దశదిన కర్మకి ఇస్తారా? అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి దుర్భర పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది చెప్పండి.
దాని మీద మీరు ప్రభుత్వం ఇప్పుడు బాధ్యత ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది అంటున్నారు, మొన్న అన్నారు గ్రేడింగ్ ఉపాధ్యాయులకు గ్రేడింగ్ ప్రకారం సంతోషం. ఉపాధ్యాయులు విద్యా బోధన అనేది ఉపాధ్యాయుని యొక్క బోధన మీద ఆధారపడి ఉండదు, విద్యార్థుల యొక్క సామాజిక స్థితిగతుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు క్లాసులో 40 మందికి ఉంటే ఉపాధ్యాయుడు 40 మందికి ఒకటేసారి విద్యా బోధన చేస్తాడు, కానీ ఒక్కరికి చెవులో ఒక్క తీరు ఇంకొకరికి ఒక తీరు చెప్పాడు. కొంతమంది ఎందుకంటే గ్రాస్పింగ్ అంటే పవర్ ఉండి, లేకపోతే కొంతమంది వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆ టెన్షన్ తోటి కూడా చదవలేకపోదు. దానికి ఉపాధ్యాయుడు బాధ్యత చేసినప్పుడు మళ్ళీ నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు నీది బాధ్యత కదా ప్రభుత్వానికి. ఇప్పుడు 10th ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినోని ఇంటర్మీడియట్కు పంపము, స్కూల్కు రానియము. మళ్ళీ నువ్వు కూడా ఇచ్చిన వాగ్దానాల్లో ఫెయిల్ అయినప్పుడు నువ్వు కూడా పదవిని తప్పుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదా? దాని మీద ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఎన్నో సమస్యలతో సతమవుతున్నారు. ఎందుకనంటే ఉపాధ్యాయుల సమస్యలు విద్యా ప్రమాణం మీద, సొసైటీ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఒక అభద్రతా భావంతో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు విద్యాబోధన చేసేటప్పుడు ఆయన సరి అయిన విద్యాబోధన చేయలేడు. అరే నాకు కుటుంబ సమస్యలు ఉండే, ఇవి ఉండే, అవి ఉండే, ఆ సమస్యలతో సతమతమని ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలు సమాజ అభివృద్ధి మీద ఎఫెక్ట్ పడతాయి కనుక తప్పకుండా వాళ్ళ సమస్యలు సాధించే విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజు అన్నాడు అప్పుడు ప్రమోషన్లు ఇచ్చిండ్రు, ట్రాన్స్ఫర్స్ చేసారు, సంతోషం అది. ఎందుకనంటే కోర్టు పెండింగ్ ద్వారా చాలా రోజులు పెండింగ్లో ఉన్నటువంటి ప్రమాదం. కృతజ్ఞత సభ అని పెట్టిరు. కృతజ్ఞత సభ ఎవరు పెట్టాలండి? ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు పెట్టాలి. ఎందుకనంటే మా ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చినందుకు ఇగో మేము ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నాం. వాళ్ళే కృతజ్ఞత సభ కండక్ట్ చేసుకొని కనీసం ఉపాధ్యాయ ప్రతినిధులు కూడా ఆ రోజు కృతజ్ఞతలు తెలిపే విధంగా కూడా అవకాశం లేదు. వాళ్ళు ఎవరిని మాట్లాడనీయలేదు. ఆయన వచ్చిండు, మాట్లాడిండు, వెళ్ళిపోయాడు. ఈరోజు రాకముందుకున్నటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మేము నోరెత్తుతలేరు? వాళ్ళు కూడా నిలదీయాలి కదా. సరే, ఇప్పుడు వీళ్ళు అనేక రూపాలుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇందిరా పార్కులు చేసారు, అసెంబ్లీ ముట్టడించారు, జిల్లా కలెక్టరేట్ల ముందు కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇన్ని ధర్నాలు చేసినా, ఇంత సమస్యతో బాధపడతా ఉన్నా కానీ జేఏసీ ఏదైతే ఉందో, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ఉన్నటువంటి 2 జేఏసీలు ఉన్నట్టున్నాయి. ఆ జేఏసీ సంఘాల నాయకులు మొన్న టీజీఓ డైరీ ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు ప్రస్తావించట్లేదు? వీళ్ళ సమస్యను వాళ్ళ సమస్యగా భావించట్లేదా? అది వాళ్ళకే వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకని అంటే నాయకుడు అనేవాడు ఏ విధంగా ఉండాలి, క్యాడర్కి ఏ ఇబ్బంది అయినా వచ్చేటట్టు ఉండాలి. ఈరోజు ఎవరు ముందు పోయి పోగొడదామనే ఆలోచన తప్పితే ఎవరు పోరాటం చేస్తామనే ఆలోచన ఈరోజు ఉపాధ్యాయుల్లో లేదు, ఉపాధ్యాయ సంఘ నాయకుల్లో లేదు. నేను చెప్తున్నది 1 కాదు, 3 జేఏసీలో ఉన్నాయి, 4 జేఏసీలో ఉన్నాయి. ఇప్పుడు అందులో ఎవరు జేఏసీ వాళ్ళది, ఎవరి సంఘం వాళ్ళది, ఆ సంఘాలు ఎక్కువైపోయి మళ్ళీ దాని మీద కూడా ఒక పోరాటం తీసుకొని వచ్చి ఈరోజు ముందుకెళ్ళే విధంగా దాన్ని కూడా తప్పకుండా ఈరోజు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఈరోజు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి ఉపాధ్యాయ సంఘ నాయకులు. మేము ఎవరికి ప్రతినిధులము, మాకు ఓడి ఎవరి వల్ల వస్తున్నది, ఉపాధ్యాయులకు సర్వీస్ చేయడానికి ఆన్ డ్యూటీ ఇస్తున్నారు. వారి సమస్యల గురించి పోరాటం చేయాల్సిన బాధ్యత మాపైన ఉందనేది గుర్తెరగాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది. నువ్వు కొట్లాడతావా, ఏం చేస్తావో నీ క్యాడర్కు నువ్వు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. రోజు నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు చాలా సమస్యలు, సకల జిల్లా సమ్మెలో ఏ ఉపాధ్యాయునికి ₹1 కానీ ఒక లీవ్ కానీ నష్టపోకుండా ఉత్తర్వులు తీసుకొచ్చిన. అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్ని ఇంప్లిమెంట్ చేయించిన, కేజీబీ వాళ్ళకు 12 నెలల వేతనాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం. అట్లా ఏదైనా సరే నేను ఒప్పించో నా బాధ్యత ఏంటిది, నన్ను అక్కడ అవకాశం కల్పించారు ఉపాధ్యాయులు కనుక వారి గురించి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసిన. కానీ ఏదో నా స్వార్థాన్ని గురించి ఆలోచన చేసుకుంటలేను. తప్పకుండా ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకీకృతమయ్యి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తుంది. కానీ నాకన్నా ఆయన కన్నా ముందు నేను పోయే ప్రభుత్వం దగ్గర మోకరిల్తా అనే పద్ధతిలో పోతే మాత్రం ఏ సమస్య పరిష్కారం కాదనేది వాస్తవం అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది.
ఇది మొత్తానికి ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాటం ముందుకు కొనసాగిస్తూ ఉంది. అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రిటైర్మెంట్ బకాయిలు విడుదల అయ్యేలా కృషి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో కరుణాకర్, ఇందిరా పార్క్ నుంచి.